హలో అండి. బెండకాయ పల్లీల వేపుడండి. తక్కువ నూనెతో, ఎక్కువ నూనె అవసరం లేకుండా బెండకాయ పల్లీలు ఎలా వేపాలో చూద్దాం రండి. ఇంకా పచ్చిమిరపకాయలు, కరివేపాకు, కొత్తిమీరాకు, ఉల్లిగడ్డలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కట్ చేసుకున్న బెండకాయలండి. కొన్ని పల్లీలు కూడా తీసుకోవాలండి. ఒక స్టవ్ పైన ఒక గంజి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకోవాలండి. అందులో మనం కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలు వేసి మధ్యలో కలుపుతూ బెండకాయలో ఉన్న జిగుట గమ్మంతా పోయే వరకు వేయించుకోవాలండి. ఇలా చక్కగా గమ్మంతా పోయేంత వరకు వేయించుకున్న తర్వాత ఇంకా దీన్ని అయితే దించి పక్కన పెట్టుకుందామండి. ఇప్పుడైతే మనం కర్రీ కోసం ఇంకొక పాత్ర అయితే స్టవ్ పైన అయితే పెట్టుకొని ఇంకా ఆయిల్ పోయాలండి. చూసారండి, ఇంతే అండి. తక్కువ మొత్తం నూనెతో అయితే చక్కగా బెండకాయ పల్లీలు అయితే వేపేసుకుందామండి. ఇంకా ఆయిల్ వేడెక్కగానే పోపు దినుసులు వేసి పల్లీలు వేసి ఫ్రై చేసుకోవాలండి. అవి చక్కగా ఫ్రై అయిన తర్వాత పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్టు, ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, కొత్తిమీరాకు ఇవన్నీ వేసి చివరగా పసుపు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఇందులో మనం వేయించి పక్కకు పెట్టుకున్న ఆ బెండకాయలు వేసి 2 నిమిషాలు వేయించుకోవాలండి. చక్కగా నూనె తేరేంత వరకు ఫ్రై కావాలి. అవి ఫ్రై అయ్యేంత లోపైతే మనం ఇందులోకి సరిపడా ఉప్పు, గరం మసాలా, కారం మనం స్పైసీ ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చండి. చాలా బాగుంటుందండి. టేస్టీగా ఎమ్మిగా. ఇంకా ఇది కర్రీ అయితే చక్కగా వేగిపోయిందండి. ఇందులో మనం ఇప్పుడైతే ఆ కారం, ఉప్పు, గరం మసాలా అయితే వేసేసి మరో 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకొని దించేసుకుంటే వేడిగా బెండకాయ పల్లీల కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. ఎక్కువ నూనె పట్టకుండా చక్కగా చాలా మంచి రెసిపీ అయితే చేసి చూపించానని అనుకుంటున్నానండి. మరి బెండకాయ పల్లీల ఫ్రై అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నానండి. ఎవరైనా ఇలా నాలాగా చేసుకునే వాళ్ళు ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి. ఇంకా లేదు ఇప్పుడే చూస్తున్నాం అనుకున్న వాళ్ళు కూడా కొత్త రెసిపీ అని అయితే కామెంట్ చేసేయండి. ఇంకా డిష్ అవుట్ చేసుకొని వేడిగా సర్వ్ చేసుకొని తింటే టేస్టీగా ఎమ్మిగా ఉంటుందండి. మరి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఉంటానండి.